శుభోదయం రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్ర కోస్తా తీరం వైపు దూసుకొస్తూ ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతా ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాబోయే 48 గంటల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఎలా ఉంది అనే విషయాలను కూడా రిపోర్ట్ మీకు చదివి వినిపిస్తాను. భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఇక ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు ఇది వేగంగా కదులుతోంది. శనివారం ఆంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనా ఉత్తర కోస్తాలోనా అనే క్లారిటీ లేదు. దీని ప్రభావం వల్ల కోస్తాలో భారీ వర్షాలు, ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఏపీలో చాలా చోట్ల తేలికపాటి వర్షాలు అయితే నమోదైతే, భారీ వర్షాలు అయితే మాత్రం ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా తగ్గాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో కనిష్టంగా 8.5, గరిష్టంగా 29, తెలంగాణలో కనిష్టంగా 7.5, గరిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో తేమ విపరీతంగా పెరిగింది, మంచు కురుస్తుంది. ఉదయం 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డు విజన్ కూడా కనిపించడం లేదు. ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఉదయం 10 గంటల వరకు రహదారుల మీద ప్రయాణం చేసేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణలో అయితే మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా రాబోయే 2 రోజుల్లో మాత్రమే. ఇక రాబోయే 48 అవర్స్లో ఈ అల్పపీడనం ఎటు ప్రయాణం చేయబోతా ఉంది, కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది అనేది స్పష్టత వస్తుంది. శనివారం సాయంత్రానికి క్లియర్గా ఏ పాయింట్ వద్ద ఇది తీరం దాటుతుందనే విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో రాయలసీమ కన్నా కూడా దక్షిణ కోస్తాలో 43% అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో 453 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైతే రాయలసీమలో కేవలం 236 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం పడబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.